అలాగే ఉంటూ ఇక్కడ ఈ క్షేత్రాన్ని బాగా చూసుకుంటూ ఇంకా కార్యక్రమాలు బాగా జరిపించండి. మన ఉత్తర వెంకటేశ్వర స్వామి అనుగ్రహంతో ఇక్కడ ప్రారంభమైంది. ఈ క్షేత్రం కూడా వచ్చిన భక్తులకు అందరికీ ముందు పొందాలని కోరిన కోరికలన్నీ కూడా తీరుస్తూ ఆ స్వామి చక్కగా ఇక్కడ కూర్చోండి, విష్ణు సహస్రనామం పారాయణ చేసుకోండి, ఈ క్షేత్రంలో సాధన చేయండి, క్షేత్రానికి బాగా సహాయం చేయండి, చుట్టుపక్కల అందరికీ చెప్పండి. ఒక మహాలక్ష్మి హోమం కూడా చేసుకోమని చెప్పాను వైశాఖ మాసంలో, అందులో మీరు ఇంకా సహాయం చేయండి అందరూ కలిసి. అది చెప్పాక ఏమీ కంగారు పడద్దు. శ్రీకాకుళం ఆశ్రమం పునర్నిర్మాణం అవుతోంది. ఆ సందర్భంలో వారు వస్తారు, వచ్చినప్పుడు అప్పుడు అన్ని మాట్లాడుకుంటారు కానీ స్వామిజీ పూర్ణంగా అనుగ్రహం కలుగుతుంది, చింత చేయండి అని దాంతో చెప్పాను. అలాగే ఈ క్షేత్రం బాగా జరిగి ఎంతో తపస్సుతో సాధనతో నిర్మాణమైన క్షేత్రం. ఏదో ఊరికే డబ్బులు కలెక్ట్ చేసి చందాలతో కట్టిన ఆలయం కాదు, తపస్సుతో అక్షర లక్షలు చేసి ఈ క్షేత్రాన్ని నిర్మాణం చేశారు. ఎన్నో సందర్భంలో వారు ఆశ్రమానికి వచ్చి అక్కడ కూర్చుని కూడా జపం చేసేవారు. వారి వల్లే వ్యాసవల్లి శ్రీపూర్ణ ఈ క్షేత్రాలన్నింటినీ కూడా స్వామి వారు రావడం ఇప్పుడు గుర్తు చేసుకుంటూ ఉంటారు. అటువంటి వారు ఇక్కడ ఈ క్షేత్రాన్ని నిర్మాణం చేసి ఇది స్వామిజీ వారి ఆశీస్సులతో నడవాలి అని సంకల్పం చేసుకున్నాం. అలాగే సూక్ష్మంగా ఎప్పుడు పెద్ద స్వామిజీ వారు చిన్న స్వామిజీ వారు ఇక్కడ ఉంటారు అనే మాట చింత చేయదు, అన్నీ వస్తాయి. ఎంతో పరీక్షలు అలాగే ఉంటాయి. పరీక్షలకు మనం నిలబడితే స్వామియే నడిపిస్తాడు, మనం చింత చేయక్కర్లేదు. ఆర్థికంగా కానీ అన్ని రకాలుగా స్వామి యొక్క ఆశీస్సులు అనుగ్రహం కలుగుతుంది. ఇక్కడ వచ్చగ స్వాములకి కూడా స్వామి యొక్క ఆశీస్సులు, అలాగే వారి కుటుంబ పరివారాలందరికీ కూడా గురు కృప స్వామి యొక్క ఆశీస్సులు ఎదుగుతూ ఉంటారని చెప్తూ జై గురు. జై గురు. జై గురు. శ్రీ వెంకటేశ్వర స్వామికి మీరందరూ వస్తారు.